మండపేట కూడా లేవు. సో మన దగ్గర ఏవి ఉన్నాయి ఇప్పుడు? ఓకే. ఈ రోడ్డు మొత్తం ఉంటాయి, మడికెళ్ళే రోడ్డు ఇటు మొత్తం ఉంటాయి కదా, మనమే కదా. మడికి మంది కాదు కానీ ఈ రోడ్డు అక్కడి వరకు దొడ్డ వరకు కేశవరం ఏమి లేవు, వెలంక కూడా లేవు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఎఫ్ఓ గారు, అలాగే మన పోలీస్ సిబ్బంది, ఎస్ఐ గారు, మేము రెవెన్యూ అందరూ కూడాను ఈ చిరుతపులి సంచారం పైన ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అప్రమత్తం చేయడానికి ఈ ప్రెస్ మీట్ అనేది. ఈ వివరాలు మన డిఎఫ్ఓ గారు కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని కోసం. ముఖ్యంగా దీనిపైన పబ్లిక్ని కోరేది ఏంటంటే, వాళ్ళు ఒంటరిగా సంచరించడం కానీ, లేదా బయట రాత్రి సమయంలో నిద్రించడం కానీ, పిల్లల్ని బయట ఆడుకోవడానికి విడిచిపెట్టడం కానీ అటువంటివి చేయొద్దని, అలాగే యానిమల్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా ఇన్ఫర్మేషన్ తెలియజేయడము, అలానే దాన్ని తొందరపడి దాన్ని హాని చేయడం కూడా, దాన్ని చంపడం అటువంటిది కూడా చట్టరీత్యా నేరం అవుతుంది కనుక దాన్ని కొన్ని పొలాలకు కానీ లేదా నర్సరీస్కి కానీ వెళ్ళేటప్పుడు శబ్దాలు చేసుకొని వెళ్ళటము, కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, అవన్నీ మీకు తెలియజేస్తాము. నా పూర్వకంగా కూడాను చిరుతపులి సంచరిస్తుందన్న విషయాన్ని గమనించి దయచేసి ప్రజలందరూ కూడాను అప్రమత్తంగా ఉండాలని కోరడం అనేది. వివరాలు తెలియజేస్తే అక్కడ మన అటవీ శాఖ నుంచి వాళ్ళ సిబ్బందిని కానీ డిప్లాయ్ చేస్తూ అక్కడ మనకి కేజెస్ని, ఈ ట్రాప్ కెమెరాస్ అవన్నీ ఏర్పాటు చేస్తారు. ఆల్రెడీ మనకి కడియం ప్రాంతంలో చివరిగా మనకి గుర్తించబడినందున అక్కడ ఈ ఏర్పాట్లన్నీ చేయడం అనేది. దానికి మనకు అనుసరించి ఈ ఏడిద పరిసరాల్లో మనకి ఎక్కువగా నర్సెస్ ఉండడం వల్ల అక్కడ ప్రజల్ని విజ్ఞప్తి చేయడం అవుతుంది. అందుకు దయచేసి మీరు ఒంటరిగా వెళ్ళడం కానీ, పిల్లల్ని విడిచిపెట్టడం కానీ చేయొద్దు. అలానే అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో కానీ, మన మొబైల్స్లో వీటిల్లో చేస్తుంటాము. దానివల్ల మన అటెన్షన్, టైం అంతా వృధా అవుతుంది. నిజంగా యానిమల్ వేరే చోటు ఉండి అక్కడ హాని జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు. అలా చేసిన వాళ్ళపైన కూడా కఠినంగా చర్యలు ఉంటాయి. ఇది గమనించాల్సిందిగా కోరుచున్నాం మనం ముఖ్యంగా. ఇప్పుడు దీనికోసం మన డిఎఫ్ఓ గారు కూడా వివరంగా తెలియజేస్తారు. నా పేరు జిల్లా అటవీ శాఖ అధికారి, డాక్టర్ కోనసీమ జిల్లా. గత 20 రోజులుగా తూర్పుగోదావరి జిల్లా దివాన్చెరువు అటవీ ప్రాంతంలో తిరుగుతున్న చిరుతపులి గత రాత్రి మన కడియం నర్సరీలో కడియపులంక బురిలంక దగ్గర సంచరించడం గమనించడం అయింది. వెంటనే కూడా అక్కడ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన అటవీ శాఖ సిబ్బంది అందరూ కూడా అక్కడ హాజరు కావడం, దాని యొక్క ఆనుపాలను కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అక్కడ ట్రాప్ కెమెరాలు, తర్వాత కేజీలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో 24 hours ఆ యానిమల్ యొక్క కదలికలను గమనించడానికి టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి మన కోనసీమ జిల్లా సరిహద్దు కాలం ఒక 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సేమ్ అదేవిధంగా అక్కడ నర్సరీలు కూడా మన ఏడిద, అలాగే మెరుగుపాలెం అక్కడ నర్సరీలు కూడా పెంచుతూ ఉన్నారు. కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలు, ముఖ్యంగా మన మండపేట మండలం మరియు ఆలమూరు మండలంలోని ప్రజల్ని ఈ చిరుతపులి సాధారణంగా మనుషుల మీద దాడి చేయదు. అలాగే పగటిపూట కూడా దాని మూమెంట్ ఏమీ ఉండదు. అందుకని చెప్పి పగటిపూట కూడా నర్సరీలో తిరిగేటప్పుడు అది మూమెంట్ లేకపోయినా ఎక్కడో చోట హైడింగ్లో ఉంటుంది, చెట్టు మీద కానీ, లేదంటే నర్సరీలో ఉండే పాకలు లేదా మోటార్ షెడ్లు ఇటువంటి వాటిలో అది హైడింగ్లో ఉంటుంది. కాబట్టి నర్సరీకి వెళ్ళేటప్పుడు నర్సరీలో పనిచేసే వర్కర్లు ఎవరో కూడా ఒంటరిగా వెళ్ళవద్దు. అందులో ఆ వెళ్ళేటప్పుడు ఆ నర్సరీలో పనిచేసే వర్కర్స్ 2-3 ఉంటారు. కాబట్టి వీళ్ళు కర్రలు తీసుకుని వెళ్ళి నర్సరీ ప్రాంతం అంతా కూడా ఒకసారి కలిగి తిరిగి ఆ మోటార్ షెడ్లు అవి ఉంటే కూడా జాగ్రత్తగా చూసుకొని లైట్, టార్చ్ లైట్ ఆ షెడ్లోకి వెనక నుంచి ఎక్కడి నుంచో ఫోకస్ చేస్తే అది ఉన్నట్లయితే ఆ అలికిడికి అది బయటకు వెళ్ళిపోతుంది. వెంటనే ఇన్ఫర్మేషన్ మనకి సంబంధిత అధికారులకి, పోలీసు వారికి కానీ, రెవెన్యూ వారికి కానీ మేము నెంబర్స్ ఇస్తున్నాము. మా అటవీ శాఖ వాళ్ళకి కానీ ఎవరికి తెలియజేసినా సరే ఇమీడియట్గా మా సిబ్బంది అక్కడ హాజరవ్వడం జరుగుతుంది. అక్కడ దగ్గరలోనే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, ఈవినింగ్ అయ్యేటప్పటికి 5 గంటలకల్లా మేము ఈ పనులు ముగించుకుని ఇక్కడికి చేరుకోవాల్సిందో కోరుతున్నాం. ఎవరో కూడా ఒంటరిగా తిరగవద్దు. ముఖ్యంగా పిల్లల్ని బయట విడిచిపెట్టవద్దు సాయంకాలం పూట ఆటలు కానీ వాటిని. ఎందుకంటే అది దాని హైట్లో ఉన్న జీవుల మీద, అంటే కుక్కల మీద కానీ, పందుల మీద కానీ, మేకల మీద, ఇటువంటి వాటి మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. అలాగే పిల్లలు కూడా చిన్నగా ఉంటారు కాబట్టి. అలాగే బహిరంగ మలమూత్ర విసర్జనకు ఎవరైనా వెళ్ళేవాళ్ళు అయితే వెళ్ళకూడదు వీటి పరిస్థితులు కూడా. ఎందుకంటే వాళ్ళు కూర్చున్నప్పుడు అది దాడి చేసే అవకాశం ఉంది. అలాగే ఎక్కడైనా యాక్సిడెంట్లుగా అది ఎవరికైనా ఎదురుపడినట్లయితే దాన్ని చూసిన వెంటనే వెనుదిరిగి పారిపోతే అమ్మటిపడి మీద దాడి చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎలా నిల్చున్న వాళ్ళు అలా నిల్చుని 2 చేతులు ఇలా పైకెత్తి గట్టిగా అరుచుకుంటూ వెనక్కి అడుగులు వేయాలి. అప్పుడు ఎదుటిన్న
అది మనకంటే పెద్ద యానిమల్ అని చెప్పి అది భావించి దాడి చేయడానికి అవకాశం ఉండదు, చేయదు, అది కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అదే దాని కనపడిన వెంటనే మనం కంగారు కూడా వెనక్కి తిరిగి పరిగెడితే అది వచ్చి అటాక్ చేయడానికి అవకాశం ఉంది. రాత్రులు పాటు ముఖ్యంగా ఎవరైనా బయటకు రాదలుచుకుంటే ఒంటరిగా రావద్దు, కర్ర టార్చ్ లైట్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంటి ఆవరణలో లైట్లు కానీ నర్సరీలో లైట్లు కానీ కంప్లీట్గా వేసి ఉంచండి. అదేవిధంగా సీసీ కెమెరాలు ఎవరి దగ్గర ఉన్నట్లయితే గమనించండి. ఆ పరిసర ప్రాంతాల్లో కొన్ని నర్సరీలో సీసీ కెమెరాలు ఉంటాయి, అలాగే ఇంటి ఆవరణలో కూడా మనం కొంతమంది సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం. అవి కూడా కొద్దిగా అబ్జర్వ్ చేస్తే దాని మూమెంట్ ఏమైనా తెలిస్తే ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తే మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దీని గురించి ఎవరు కూడా భయపడవలసిన పని లేదు, కాకపోతే కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమీడియట్గా సంబంధిత అధికారులు ఎవరికి తెలియజేసినా సరే, రెవెన్యూ, అటవీ, పోలీస్, ఈ ముగ్గురు ఎవరికి తెలియజేసినా సరే వెంటనే అటవీ శాఖ సిబ్బంది అక్కడ 40-50 మంది పనిచేస్తున్నారు టీమ్స్. జూ నుంచి వచ్చారు, ఎన్టీసీఏ శ్రీశైలం నుంచి వచ్చారు, టైగర్ ప్రాజెక్ట్ ఏరియా నుంచి, అలాగే తిరుపతి జూ నుంచి వచ్చారు, ఎన్జిఓస్ ఉన్నారు, డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత 20 రోజుల నుంచి అదే పని మీద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఇందాకనే మనం కడియంలో నర్సరీ ఓనర్స్ అందరితోటి కూడా వాళ్ళ అసోసియేషన్ హాల్లో మీటింగ్ నిర్వహించడం జరిగింది. వాళ్ళందరూ సహకారాన్ని బట్టి కోరాము. వాళ్ళందరూ కూడా చక్కగా స్పందించారు. అందరికీ కూడా అక్కడ ఆల్రెడీ విలేజెస్లో అనౌన్స్ చేస్తున్నారు ఆడియో ద్వారా ఈ విషయమే. అలాగే మన గ్రామాలను కూడా మనం రేపటి నుంచి అనౌన్స్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా ప్రజలు చేరాలని చెప్పి మేము కోరుకుంటున్నాం, ప్రెస్ ద్వారా, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ద్వారా. అదేవిధంగా ఎవరు కూడా సోషల్ మీడియాలో ఇందాక మన ఆర్డీఓ గారు చెప్పినట్లుగా ఎవరు కూడా ఫేక్ న్యూస్ ఎవరు కూడా ప్రచారం చేయొద్దు. ఇప్పుడు నెట్లో ఏదో ఫోటో దొరికింది చెరుపుకోవాలి, అక్కడ చూసాను చెరుపుకోవాలి అని చెప్పి ఫోటో పెట్టడం, లేదా అక్కడ ఏదో దాడి జరిగింది అనుకోండి. దానివల్ల ఏంటంటే అసలు విషయం మీద దృష్టి పెట్టకుండా డైవర్షన్ జరుగుతుంది. అందుకని చెప్పి ఎవరు కూడా దయచేసి సోషల్ మీడియాలో లేనిపోని వార్తలను ప్రచారం చేయవద్దు. ఇది జిల్లా యంత్రాంగం తరఫున మేము చేసే విజ్ఞప్తి. థ్యాంక్ యూ.